ఏలూరు విద్యానగర్లో అంబేద్కర్ 135వ జయంతిని పురస్కరించుకుని మెండం సంతోష్ ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి ఉత్సవ వేడుక ముఖ్య అతిథులుగా హాజరైన ఏలూరు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, ఏలూరు నియోజకవర్గ శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణయ్య, ఏపీఎస్ఆర్టీసీ జోన్ 2 చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పరిషత్ చైర్పర్సన్ గంటా పద్మశ్రీ ప్రసాద్లు హాజరై జయంతిని పురస్కరించుకుని కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాలల్ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ దాసరి ఆంజనేయులు, ఏఎంసీ చైర్మన్ మామిళ్లపల్లి పార్థసారథి, క్లస్టర్ ఇన్ఛార్జ్ గోడవల్లి శ్రీనివాస్, అబ్రహం మాస్టర్, బీజేపీ నాయకులు నడపన భాస్కర్రావు, విశాఖపట్నం కమర్షియల్ ట్యాక్స్ అసిస్టెంట్ కమిషనర్ శ్రీకృష్ణ, నాయకులు ప్రభాకర్, ఎన్ఏడి పాల్, పలువురు నాయకులు పాల్గొన్నారు. పాపం పోయిందా రోడ్డు ఎప్పుడు మీటింగ్ పెట్టిన ఆయన గురించి చెప్తా. అందరూ కూడా మీకు కేటాయించిన కుర్చీలకు కూర్చోవాలని తెలియపరుస్తూ మన ముఖ్య వచ్చి ఉన్నారు కాబట్టి మన ఎమ్మెల్యే గారు, అలాగే జిల్లా పరిషత్ చైర్మన్ గారు, అలాగే రెడ్డప్పల నాయుడు గారు, ఏపీఎస్ఆర్టీ చైర్మన్ గారు రెడ్డప్పల నాయుడు గారు అందరూ కూడా వచ్చి కూర్చోవలసిందిగా తెలియపరుస్తున్నాం. అయిపోయింది. నాకు అయిపోయిన తర్వాత 2 సంవత్సరాలు గెలిచిన తర్వాత నేను తిరగని అవసరంలా. కానీ ఒకటి ప్రజల గుండెల్లో ఏదైతే మనం మరణించినా సరే శాశ్వతంగా గుండెల్లో ఉండిపోయేటట్టుగా పని చేయాలనుకున్నాను. దానికోసమే డెడికేషన్గా తిరుగుతున్నాను మీ అందరికి కూడా చెప్పడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఎవరికి ఉన్నంత వాళ్ళ భావాలు తప్పనిసరిగా ప్రజలకు అందించాలి. మనకు ఉండే దాంట్లో మనం చేయగలిగిన పనిని సమాజానికి కానీ ప్రజలకు కానీ అందించాలని ఒక జయంతో పనిచేస్తే డెఫినెట్గా సమాజ మార్పు అంటే దాని అంతటా అదే వస్తుందని సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తూ, ఇటువంటి కార్యక్రమంలో నన్ను భాగస్వామ్యం చేసినందుకు మెండన్ సంతోష్ గారికి, వారి టీంకి అభినందనలు తెలియజేస్తూ జై భీమ్. మళ్ళీ మనం అక్కడ పాటించేది ఎక్కడా కూడా మనం చాలా తక్కువగా పాటిస్తాము. కానీ మన వీలైనంత వరకు కూడా మనం సేవ ఎంత చేయగలుగుతామో, ప్రజలకి మన హక్కులు ఎంతవరకు ఉన్నాయో అవన్నీ కూడా పాటించి మనందరం కూడా ప్రజలకి ఉపయోగపడాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు. లా అండ్ ఆర్డర్, జ్యుడిషియల్ అనేక బలమైనటువంటి పార్లమెంటరీ విధానాన్ని తీసుకొచ్చి ఈరోజు ఎన్ని రకాలైనటువంటి శక్తులు, విధ్వంసకర శక్తులు వచ్చినప్పుడు కూడా మరి యొక్క రాజ్యాంగం ద్వారానే ఈ రోజున భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలకి రక్షణ కలుగుతూ ఉంది. వీళ్ళ యొక్క జీవితాన్ని మనం తిరగరాయగలిగితే మన ప్రపంచంలో ఎంతమంది బిడ్డలకు మనం జన్మనిచ్చినాడో అని చెప్పేసి అంటే, ఆ రోజు నుంచి రమాబాయి గారు ఆయన యొక్క అడుగుజాడల్లో మనం నడుస్తూ ఆయనకి శక్తినిచ్చి మరి ఇవాళ భారత రాజ్యాంగ నిర్మాణ పాత్రలో ఆవిడ కీలక పాత్ర పోషించిందని చెప్పడానికి మనం గర్వపడుతున్నాం. ఎందుకంటే ఒక సర్పంచ్ ఉండి కూడా నేను కార్యక్రమాలు, గ్రామ సభలు, ఇంకా వేరే కార్యక్రమాలు అధికారుల ద్వారా పొలిటీషియన్స్ వచ్చినప్పుడే తప్ప పనిగట్టుకుని పెట్టి మీటింగ్లు పెట్టింది లేదు. దిస్ ఈజ్ ద ఫస్ట్ టైం. అది కూడా అన్న గురించే పెట్టా. అభిమానం ఈ ఏరియాలో చేసినటువంటి కార్యక్రమాలను చూసి మరి చేసినటువంటి అన్న చంటి గారికి, అదేవిధంగా ఆయన బృందానికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ మన ఎమ్మెల్యే గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. బ్రదర్ రెడ్డి బుజ్జి గారు ఆల్సో స్టడీడ్ సెయింట్ జేమ్స్ హై స్కూల్. ఆ గురుగారు శిష్యుడైన ఆ సార్ కూడా. సో
ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఒకటి ఏంటంటే, ఇక్కడికి విచ్చేసిన అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే మన బాల్యమిత్రుడు నాకు బాలుడు అబ్రహం మాస్టర్ గారికి, అలాగే విచ్చేసినటువంటి పెద్దలందరికీ కూడా మరొకసారి అంబేద్కర్ జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ